హలో గైస్, ఈ రోజు మనం అయితే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో వీళ్ళ లొకేషన్ వచ్చి మెట్రో స్టేషన్ నుంచి లోపలికి ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఇచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ ఉంచేస్తాను. సో వీళ్ళైతే మొత్తం మట్టి గణేష్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, డిఫరెంట్ డిఫరెంట్ తో ఉన్నాయి. సో లోపల రండి, అన్న వాళ్ళు మనతో రెడీ లోపలికైతే పోతున్నాం అనమాట. సో వీళ్ళైతే టోటల్ ఓవరాల్ గా మొత్తం మట్టి గణేష్ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవి డిస్ప్లే పీసెస్. సో ఇటు సైడ్ చిన్నవి పెద్దవి అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కసారి లోపల పోదాం. సో ఇది ఓవరాల్గా వర్క్ షాప్ అనమాట, మట్టి గణేశులది. అండ్ పక్కన కూడా ఇంకొకటి కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే, సో మీకు హాఫ్ ఫీట్ నుంచి అప్రాక్స్ ఒక 4-5 ఫీట్స్ వరకు మట్టి గణేశులు అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఎవరైతే మట్టి గణేశులు పెట్టాలనుకుంటున్నారో, కలరింగ్ పిఓపి వద్దు అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. సో నేనైతే వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తాను. ఇక్కడ చూస్తారు కదా మీరు, సో డిస్ప్లే పీసెస్లో ఇక్కడ చిన్న గణేశుల నుంచి హాఫ్ ఫీట్ నుంచి 5 ఫీట్స్ 4 ఫీట్స్ వరకు అయితే గణేశులు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇటు సైడ్ అయితే ఇవి హాఫ్ ఫీట్, ఇవన్నీ హాఫ్ ఫీట్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఇటు సైడ్ 1 ఫీట్ 2 ఫీట్స్ ఇవన్నీ ఒక 3 to 4 ఫీట్స్ ఉన్నాయన్నమాట. అండ్ మీకు ఏంటంటే ఇప్పుడు సో మట్టి గణేశులు ఎవరైతే ప్లెయిన్గా పెట్టడం ఇష్టం లేదో వాళ్ళ కోసం వీళ్ళు డిజైన్స్ కూడా రెడీ చేస్తున్నారు, కలరింగ్స్ కూడా వేస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తే గణేశులు ఎంత నీట్గా ఎంత క్లాస్గా ఉన్నాయో మీకు అర్థమైపోతాయి. సో పిఓపి గణేశుల కంటే చాలా బెటర్గా తయారు చేస్తున్నారు అనమాట. అండ్ చూడండి, మట్టి గణేశులు ప్లెయిన్గా కాకుండా ఇటు సైడ్ ఇక్కడ డిజైన్స్తోని కుందన్ వర్క్తో అయితే చేస్తున్నారు అనమాట. చూస్తారు కదా, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో గణేశులు. సో కలరింగ్ గణేష్లో దానికంటే ఇవి చాలా మంచి లుక్ అయితే ఇస్తున్నాయి అనమాట. సో కుందన్ వర్క్ అన్నీ చేస్తున్నారు గణేష్లకి. ఒక 3 to 4 ఫీట్స్ అయితే ఉన్నాయి ఈ గణేషెస్. సో చూడండి, ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్గా చూడండి. డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కుందన్ వర్క్ అయితే నడుస్తుంది, చూడండి ఎట్లా చేస్తున్నారు ఏంది. ఏమన్నాడు అయితే హ్యాపీ అలా. సో ఈక్వల్ పెట్టి కుందన్ వర్క్స్ అయితే వేస్తున్నారనమాట. సో మట్టి గణేశులు కూడా ప్లెయిన్గా లేకుండా మీకోసం కలరింగ్స్ అయితే వేస్తున్నారనమాట. సో వర్క్ అయితే ప్లెయిన్గా కావాలో ప్లెయిన్గా కూడా ఉన్నాయి, కలరింగ్ కావాలో కలరింగ్ ఉన్నాయి, కుందన్ కావాలో కుందన్ స్టోన్ కూడా ఉన్నాయి అనమాట. సో ఈ గణేష్ హైట్ వచ్చేసి అప్రోచ్ 4 to 5 ఫీట్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఆ గణేషునికి కలరింగ్ చూస్తారు కదా, కలరింగ్ చూడండి, ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అనమాట. కలరింగ్ అండ్ తొండం పైన ఒక డిజైన్ కూడా వేసినారు. అదే నెమ్మలి ఇది ఒక డిజైన్ కూడా వేసినారు గణేష్ తొండం పైన. ఇవన్నీ అయితే కలర్ వేసి పెట్టినారు. సో ఇవన్నీ పార్సల్ ఉన్నాయన్నమాట. ఇవి ఇంకా ఇప్పలేదు అనుకోండి నాకు తెలిసి, ఇవన్నీ ఇంకా ఇప్పలేదు. సో ఇవన్నీ బయటికి తీస్తారనమాట. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు పెట్టేశాను. సో గోదాం చూస్తారు కదా, ఇవన్నీ టోటల్ ఇవన్నీ మట్టి గణేశులే అనమాట. ఇవన్నీ మట్టి గణేశులే. ఎవరైతే పిఓపితో కాకుండా మేము ఇయర్ మట్టి గణేశులతో పోదాం అనుకుంటున్నాము అని అనుకుంటారో వాళ్ళకి గోదాం అయితే నేను ఒక బెటర్ ఆప్షన్గా సజెస్ట్ చేస్తాను అనమాట. మట్టి గణేశులు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి, మట్టి గణేశులు కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయి. ఎవరికైతే కావాలో వాళ్ళైతే విజిట్ అయిపోండి. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటా. డిస్ప్లే పైన నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. సో కాంటాక్ట్ అయిపోండి. చూడండి డీటెయిల్గా మట్టి గణేశులు. వీళ్ళు ఓవరాల్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో డెలివరీ అయితే అవైలబుల్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ వీళ్ళు మార్చ్ నుంచే వర్క్ అయితే స్టార్ట్ చేసేసినారు మొత్తం మట్టి గణేశులది. సో చూస్తారు కదా ఎన్ని అయితే ఉన్నాయో గణేశులు. సో మీరు ఈ గణేశులు ఏవైతే ఉంటాయో, సో ఈ గణేశులు బయట పెట్టడానికి కాకుండా ఇంట్లో పెట్టుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది అనమాట. సో ఇంట్లో చిన్న చిన్నవి గణేశులు కూడా సో పిఓపి పెట్టడం చూస్తున్నాం కదా మనం.
సో అట్లా కాకుండా ఇంట్లో పెట్టుకోవడానికి మట్టి గణేశాలు మంచిగా ఉంటాయి. సో ఇంట్లో పెట్టుకోవడానికి అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మంచి మంచి మోడల్స్ ఉన్నాయి, మంచి మంచి టైప్స్ ఉన్నాయి, మంచి హైట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కుందన్ వర్క్తో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా. సో అండ్ పక్కన ఇంకొక వర్క్ షాప్ ఉంది. సో దాంట్లో కూడా మనం పోదాం. అండ్ ఇది మనం పోయింది అయితే ఫస్ట్ది అనమాట. సో ఫస్ట్ షెడ్ అండ్ ఇది నెక్స్ట్ది. సో దాంట్లో కూడా మనం పోదాం. లోపల వర్క్ నడుస్తుంది. సో దీంట్లో గణేషులే ఉన్నాయి అనుకుంటా. ఈ బాక్సెస్లో అన్నీ గణేషులే ఉన్నాయి అనుకుంటా. సో ఇది ఇంకొక గోదాం. ఇవన్నీ గణేషులే అనమాట. సో చూస్తున్నారు కదా. సో మట్టి గణేశుడు 5 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి. ఇవన్నీ పెద్దవి గణేశులు, మట్టి గణేశులు. సో మట్టి గణేశునికి కలరింగ్ యాడ్ చేసినారనమాట. పెళ్లి కొడుకు టైప్లో అయితే ఒకటి తయారు చేసినారు మట్టి గణేశుడు. సో మట్టి గణేశుడు ఉన్నాయి, అప్పుడు ఒక 10-15 ఉన్నాయి. సో ఇంకా కూడా ఉన్నాయి అనుకుంటా, మనకైతే తెలియదు. అండ్ ఇవన్నీ 2 ఫీట్స్ అండ్ ఈ గణేశులు వచ్చేసి 1 ఫీట్స్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి 3-4 ఫీట్స్ ఇవన్నీ. సో ఈ గణేశుడు చూస్తారు ఎంత నీట్గా ఉందో. సో మట్టి గణేశులు కూడా మంచిగా ఉన్నాయి అనమాట. సో ఎవరికైతే మట్టి గణేశులు ప్రిఫర్ చేయాలనుకుంటారో ప్రిఫర్ చేయండి. సో ఇవన్నీ వాటర్ న్యాచురల్ కలర్స్ అనమాట. సో దీనివల్ల మీకు పొల్యూషన్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది ఓవరాల్ గోదాం అండ్ బయట బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరికైతే మట్టి గణేశులు కావాలో వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే డిస్ప్లే పైన కూడా స్క్రోల్ అయితే ఉంటుంది. వచ్చేయండి, విజిట్ అయిపోండి.